మీది సైజు మీ సైజుకి వస్తుందా చూడండి ఒకసారి. ఇంతసేపు ఒక టాపిక్ మాట్లాడి ఏం టాపిక్ అది? సెన్సిటివిటీ కాదబ్బా, మాటల గురించి. ఓకే ఓకే. అంటే కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలో ఏ సమస్యలో కాదు. బట్ ఆగవే. సో ఈ దీంట్లో పాలు పంచుకోండి అందరు. అంటే నా అబ్జర్వేషన్, నేను మాటికి చెప్తున్నా మా ఇంట్లో కూడా, దయచేసి మాట్లాడుకోకండి, దయచేసి మాట్లాడుకోకండి, మాట్లాడితే విసుక్కోకండి. లేదా ఎవరన్నా ఒక పెద్ద అనుకున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి ఎవరేమన్నా పట్టించుకోకపోతే ఒకరిని పెద్ద, ప్రస్తుతానికి నాకు ఆ పొజిషన్ ఉంది, నేను అందరి మీద చెప్తున్నాను, అది కూడా నాకు ఆసక్తి లేదు. అందుకేనా కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక పెద్ద సబ్జెక్ట్ వచ్చింది. అవును, ఎవరు అతిపెద్ద స్కిల్ ఎప్పుడు మాట్లాడాలి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం, ఎందుకంటే మాట్లాడుకుంటే ఏదైనా మాట జారితే అది మెమరీగా మారుతుంది. కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటే, ఎందుకంటే వాళ్ళంతా ఒక క్లోజ్ ఫ్యామిలీ అనుకుంటారు కాబట్టి. సో అవును, అంటే గుర్తుంటుంది, ఆ రోజు అట్లన్నావు, ఈరోజు అట్లన్నావు అనుకోవడం వల్ల అది గుర్తుంటుంది కదా. అందుకని మాటలు తీసేసినావు అనుకో, అసలు ఎదుటి వ్యక్తికి మెమరీనే ఉండదు నీ గురించి. 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి గాన్. నువ్వు చేయవలసింది చేయి, కానీ ఉత్తుత్తగానే సలహాలు ఇస్తారు, హఠాత్తుగా రిఫార్మేషన్ బయలుదేరుతుంది. అట్లా వేసుకో, ఈ స్పూన్ వేస్తే చెడిపోతుంది. అసలు నువ్వు లేవనుకుని ఆ అప్ప చెప్పి దొబ్బే ఆడించి, అసలు పచ్చడి పోతే పోతుంది, ప్రశాంతత మిగులుతుంది. పనికిరాని వాటిని కాపాడే ప్రయత్నంలో అత్యంత అమూల్యమైన వాటిని కోల్పోతున్నారు ఈ సోకాళ్ళు కుటుంబం. విషయంలో ఈ అమ్మాయి మాత్రం సూపర్. ఎవరేమన్నా కూడా వినేస్తుంది, కాకపోతే మైండ్ లో పెట్టుకుని ఎక్కడో మళ్ళీ వదిలేస్తుంది. అప్పుడే మర్చిపోతుంది. ఒకసారి మిమ్మల్ని పరుషంగా మాట్లాడారు అనుకోండి, అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? నార్మల్గా బయట వాళ్ళ దగ్గర అసలు రియాక్ట్ అవును. ఫ్యామిలీలో అంటే కామ్గా అబ్జర్వ్ చేసి ఊరుకుంటాను. కొంచెం బాధ ఉంటుంది, అది కావాలంటే పట్టించుకోని వాళ్ళు వినేవాళ్ళు ఉన్నారు అనుకో, ఒకసారి కక్కేసి చెప్పేసి వదిలేస్తారు. కొంచెం మళ్ళీ డౌన్ అయ్యి ఆలోచించుకొని లీవ్ ఇట్ అని వదిలేసి రేసా వచ్చినా ఇంకా చాలా ఎక్కువ మారింది, బాగుంది. చాలా చాలా ఆ బాధ ఎందుకు కలుగుతుంది మీకు? ఎవరన్నా ఇంట్లో వాళ్ళు పరుషంగా మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు నన్ను ఐలో నుండే వస్తుంది, నన్ను అన్నారు అనే దగ్గర వచ్చేస్తుంది, వస్తుందని అర్థమవుతుంది. నా గురించి అని కాదు, నార్మల్గా ఇప్పుడు రీసా చెప్పారు కదా ఫస్ట్ ఏమని, అక్కడ దాకా తెచ్చుకోని పరిస్థితి. అసలు 99% మౌనంగానే ఉంటా, రీసా చెప్పి 100% నేను ఫాలో అవుతా. ఇప్పుడు ఏ విషయాల్లో అయినా లేరు అనుకొని అట్లా కామ్గా ఉండేసి మ్యాక్సిమం అవే ఫాలో చేస్తా. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదన్నా చిన్నగా అనిపించినా, ఒక సెకండ్ అనిపించినా ఎక్కువ టైం తీసుకోను. అన్ని కలిపి ఫ్రస్ట్రేట్ అయితే ఒక్కసారి అది కూడా ఎక్కువ లేదు. నేను అంటున్నది ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా సరే నటించే స్థితిలోకి రావాలి. ఇంపాక్ట్, ఫ్రస్ట్రేషన్ కానీ కోపం కానీ ఓన్లీ నటించాలంతే, ఇంపాక్ట్ అవ్వకూడదు. నేను దీనికి ఒక చిన్న అనాలజీ నేను కనుక్కున్న ఒకటి. కత్తి యుద్ధం చేసేవాడు కత్తి యుద్ధం చేయాలి అంటే కత్తి తనకు ఒక 2 ఫీట్ల దూరం ఉండి చేస్తూ ఉంటాడు. కానీ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, యుద్ధం స్టార్ట్ చేసి చేతిలో చిన్న కత్తి పెట్టుకుంటారు, అక్కడ చేస్తారు, పొడుచుకుంటూ ఉంటారు. అంటే నువ్వు డ్యామేజ్ అవుతూ నువ్వు ఎట్లా ఫైట్ చేస్తావు? అవును, నీకు సంస్కరణ కావాలి, కుటుంబ సభ్యులు బాగుండాలన్న ఒక ఆలోచన నీకుంటే నువ్వు దాన్ని హెల్తీగానే డీల్ చేయాలి. ఫీల్ అయ్యి నువ్వు గాయపడి కొడుకుని నువ్వు అట్టెట్లా, వీళ్ళేం కొడుకులు ఏం తల్లు, అంత అబద్ధం ఇది. అందరు మనుషులు, ఎవరి ఈగోలు వాళ్ళకున్నాయి, ఎవరి ఈగోని టచ్ చేసినా అందరూ బుస్సుమని లేస్తున్నారు. ఇది అర్థం చేసుకొని అసలు మాట్లాడుకోవద్దు. నేనైతే చాలాసార్లు అంటే 100% నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతా, సమస్యకు సమాధానం కావాలా, మాట్లాడుకోవడం కావాలా? మాటల వల్ల ఏమిటి ఉపయోగం? తీసేయమనట్లే, బీ డిప్లొమాటిక్, ఎక్స్ప్రెషన్లెస్గా న్యూట్రల్గా మాట్లాడుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ అనుకుంది, రైల్వే కంపార్ట్మెంట్ ఎట్లా మాట్లాడుకుంటారు, ఆ మాత్రం చనువు చాలు. ఇప్పుడు ఎవరో స్పూన్తో తింటున్నారు, ఏదో కింద ఉన్న మీరేం చెప్పరు, సలహాలు ఇవ్వరు. ఇంటికి వచ్చేసరికి సలహాలు బయలుదేరితే యాజ్ ఇఫ్ యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్, నీకు అంత తెలుసు, నువ్వు వేరే వాళ్ళకి ఏదో చెప్పాలి. నేను అంటున్నా ఎవరికి ఏది చెప్పొద్దు. ఎవరు సార్, ఏ సిస్టమ్ లేదు ఇక్కడ, ఇష్టం ఉంది, సిస్టమ్ లేదు. అది కరెక్ట్. ఇష్టంతో మనం సిస్టమ్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థల సిస్టమ్ అనేది వ్యక్తిగత నిర్ణయాలు.
సనాతనం ఈ ధర్మాలన్నీ మొదలు పెట్టింది ఒక కండిషనింగ్ గా మనందరినీ చేసింది. ఆ కండిషన్ లో నుంచి బయటికి రమ్మంటే మేము ఎట్లా రాగలం? నేను బయటికి రమ్మనట్లే, దానివల్ల లాభం ఉందా నష్టం ఉందా అంటున్నా. క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు విసుక్కోవడం వల్ల ఒక వ్యక్తికి అనవసర సలహాలు ఇస్తే అయ్యే గొడవల వల్ల అంతవరకు ఒప్పుకుంటాం. అది గుర్తిస్తే అయిపోయింది కదా. కానీ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మాటల కంటే అతీతంగా చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మా తల్లి ఉంది, తల్లితో నేను మాట్లాడాలి, ఆవిడికి నాలో ఉన్నటువంటి ప్రేమ చూపించాలి, ఆవిడకు ప్రేమ నావే చూపించాలి. అటువంటిప్పుడు కొట్టుకుంటా ఉంటాం ఒక్కోసారి. ఎందుకు చూపించాలి? ప్రేమ ఉందని తెలుసుకుంటే సరిపోతుంది. సో మనం అంతా ఒక ఎలివేటెడ్ స్టేట్లో బతకాలి. జీవితకాలం ఇట్లా ముసుగుల గుద్దులాట పనికిరాదు. అది that's what it is అని ఎందుకు ముందుకెళ్ళ అట్లా అనుకోవద్దు. సో అదే లాస్ట్ అనుకుంటే ఇంకా జీవితకాలం గొడవలు ఉంటాయి, సంఘర్షణలు ఉంటాయి. అనుకోకూడదు. అది కూడా ఒకటి మంచి మీరు చెప్పిన నేను అంటున్నది మాట్లాడుకుందాం, 10 hours మాట్లాడుకుందాం. వ్యక్తిగత ఆక్షేపణలు చేసుకోవద్దు, అన్సొలిసిటెడ్ అడ్వైస్ ఇవ్వకూడదు, అడగకుండా సలహా ఇవ్వకూడదు. నీవు బాగున్నావు వేరే వాళ్ళు బాగలేవన్న ధోరణి మంచిది కాదు. వస్తుంది తర్వాత హోలియర్ దాన్ దవ్ అంటారు, నేను ఇంట్లో పెద్దని కాబట్టి నా మాట వినాలి, ఇదంతా వస్తుంది. ఇదంతా మళ్ళీ ఈగో ట్రిప్సే. నీ రియల్ ఉద్దేశము కుటుంబం బాగుండాలనుకుంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్నవి ఏవి సరైనవి కావు. ఊరికేదో అందరు అట్లా గాలివాటన పోతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, కొట్లాడుతారు, మళ్ళీ కలుసుకపోతారు. వేరే ఇల్లు లేదు వాళ్ళకి, మేము కొట్లాడకుండా లేదు, అందుకని అక్కడే ఉంటారు. నిజానికి ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంటే ఎవ్వరు కలిసి ఉండరు. అప్పుడు వారానికి ఒకసారి అవసరం ఉండి కలుస్తారు. కాదు కాదు, దట్స్ హౌ హ్యూమన్ షుడ్ లివ్. ప్రకృతిలో ఏ ప్రాణి ఒకరి సంఖ్యలో ఇరికి ఉండదు. కలిసి ఉండడం అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. అవసరాన్ని కలుసుకొని విడిపోవడమే ఎగ్జిస్టెన్షియల్. అందుకే కదా చక్కగా ఇల్లు కట్టుకొని ఎవరి రూములు వాళ్ళవి, ఎవరి తలుపులు వాళ్ళవి, కబోర్డ్స్ వాళ్ళవి, ఏడ కలిసి ఉన్నాం సార్. ఎవరి రూమ్ వాళ్ళది, ఎవరి ఫోన్స్ వాళ్ళది, ఎవరిది వాళ్ళదే ఉంది. జస్ట్ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఒకరినొకరు చూసుకుంటున్నాం అంతే. ఏమైనా పుస్తకం ఏమైనా అడిట్ అయితే హాస్పిటల్ తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. భార్యాభర్త ఎందుకు కలిసి ఉంటారు అంటే పొద్దున్న అతను కూరగాయలు తీసుకురావాలి కదా, అందుకు కలిసి ఉంటారు. అంతకుమించి ఏముంటుంది, పెద్ద లవ్ అట్లాంటిది ఏముండదు. అవసరాల కోసం లాస్ట్కి అవసరాలు మిగులుతాయి, ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ పెరుగుతుంది. వీళ్ళు కొన్ని పనులు చేస్తారు. అసలు కుటుంబ సభ్యులంతా కూర్చుని ఒక పుస్తకం చదివేది అన్నాడు, అందరు కలిసి ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఈ వారం ఇట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుని ఎంతమంది. అందరు కుటుంబ సభ్యులు యోగా చేసిన సందర్భం ఉందా? కుటుంబ సభ్యులందరూ ఒక పాట నేర్చుకుంటున్నారా? కుటుంబ సభ్యులంతా కొట్లాడుకుంటున్నారు. కుటుంబం కొట్లాడుకోవడానికే ఉందంతే. సీరియల్స్ అవే చూపిస్తున్నాయి, సినిమాలు అవే చూపిస్తున్నాయి, జరుగుతున్నది అదే. దానికి కారణం ఏంటో తెలుసా? మాటలు. నా కోర్ అబ్జర్వేషను, ఎంత చేసినా కోడల కోసం అత్యంత చేసిన, కొడుకు తల్లి కోసం ఎంత చేసినా మాట జారితే సంథింగ్ ఈజ్, దాన్ని ఒక తప్పుగా తీసుకుంటున్నారు. అదే అది ఉన్నదే. డిప్లొమాటిక్గా ఉండాలి. అసలు ఒకరినొకరు పట్టించుకోవద్దబ్బా. ఇది ఎప్పటికీ అర్థమవుతుంది మనుషులకి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, హఠాత్తుగా వచ్చి జాయిన్ అవుతారు కాన్వర్జేషన్లో. అసలు వాళ్ళకి సంబంధమే లేదు. నోరు మూసుకొని వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళు దుబ్బేయాలి అక్కడి నుంచి. వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు ఫోన్లో, పక్కన ఎవరు మాట్లాడేది ఫోన్ అనేది ఇంటర్ఫియర్ అవుతారు. అసలు అంటే పని లేదు, పాట లేదు. క్యూరియాసిటీ కాదు, అది పాయిజనస్ మెంటాలిటీ. అది అసలు కుటుంబ సభ్యులు ఒకరి విషయాల్లో ఒకరు తలదూర్చకూడదు, అసలు ఒకరినొకరు ఫేస్ చూసుకోకూడదు. దాని అర్థం అంటే ఇంకా మేము ఇంకా మాట్లాడవద్దు అంటే ఎందుకని నెగిటివ్గా తీసుకుంటారు. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే అందరు చక్కగా కలిసి రౌండ్ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ కుటుంబ విషయాలు మాట్లాడుకోవాలి, ఆర్థిక విషయాలు మాట్లాడుకోవాలి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకోవాలి, అందరూ డిప్లొమాటిక్ టోన్లో మాట్లాడుకోవాలి. కుటుంబం బాగుండాలనుకుంటే అవన్నీ చేయాలి. ఇప్పుడు బాగుండాలనుకుంటే యోగా చేస్తున్నారు, బాగుండాలనుకుని కూరగాయలు తింటున్నారు, మరి ఆనందంగా ఉండాలంటే ఎట్లా మాట్లాడుకోవాలి? ఎందుకు అనుకోరు? ఒక్క మాట జీవితాన్ని నాశనం చేస్తుంది. నువ్వు ఒక సరైన సందర్భంలో అందరి ముందు కోడల్ని అత్త ఒక మాట అంటే తట చాలు, మనసు విరిగిపోతాయి. నేను ఏదైనా అంటే మనసులో పెట్టుకో, బయటికి మాత్రం నవ్వుకుంటే చెప్పి, అట్లీస్ట్ మానవ సంబంధాలు బాగుంటాయి. అంటే ఇప్పుడు ఏకాకితనం డైరెక్షన్లో బెటర్ అంటారు మీరు? ఇది ఏకాకితనం కాదు. కుటుంబంలో ఏకాకితనం ఎక్కడుంది అంటే మాట్లాడితే ఏకాకితనం పోతుందా? మరి డిపెండెన్సీ లేకుండా ఎమోషన్స్ ఒకరితో ఒకరు కలిసి ఉందాం, 100 మంది కలిసి ఉందాం, నేనే చెప్తున్నా. కానీ ఎక్కువ మాట్లాడుకోవద్దు, ఒకరి జీవితాల్లో ఒకరు పెనిట్రేట్ చేసుకోవద్దు, అబ్జర్వ్ చేసుకోవద్దు.
ఇప్పుడు ఒకరు తింటుంటే ఒకరు చూస్తూ ఉంటారు, అట్లా బ్యాడ్ హ్యాబిట్ అది. తర్వాత ఇట్లా చీరేసుకుని అంటారు అట్లా. ఇదంతా ఇది రాంగ్. ఇది జస్ట్ బీయింగ్ విత్ సంబడి ఈజ్ గుడ్, అంతేగాని అబ్జర్వింగ్ సంబడి, వాడు ఏం చేస్తున్నాడు, వాడి గురించి కూపిలాగడం, ఒకరి గురించి ఒకటి చెప్పుకోవడము, మనసులో ఒకటి అనుకొని వేరే వాళ్ళతో బంధువులతో చెప్పడం, అంతా అజ్ఞానం. ఇది కరెక్ట్ కాదు. ఇది నేనైతే చేయను. నేనుంటే ఆనెస్ట్గా అడుగుతాను. అక్కడితో నేను ఏ వ్యక్తి గురించి ఆలోచించాను. నేను ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ఆలోచించామో కేసెస్ గాన్. ఎందుకంటే నీవు ఎవరినైతే ట్రస్ట్ వర్ది పర్సన్ అనుకుంటున్నావు వాడి ఇంకోటికి చెప్తాడు. ఎనర్జీ వేస్టే కదా. ఇంకోటి సార్ గొడవలు అయితే నేను అర్థం చేసుకునేదంటే, ఇద్దరు అరుస్తున్నారు, ఒకడు గొడవ కావడానికి అరుస్తున్నాడు, గొడవ ఆపడానికి అరుస్తున్నారు, బట్ ఇద్దరు అరుస్తున్నారు. సో మనం ఈ రెండో కేటగిరీలో ఉండాలి. ఒకవేళ నువ్వు కనుక వాయిస్ రేజ్ చేస్తే ఆ కుటుంబానికి ఉపయోగపడే విధంగా నువ్వు వాయిస్ రేజ్ చేయాలి, అంతే తప్ప వ్యక్తిగత విషయాలు, లేకపోతే నీకు ఒకరి పట్ల ఉన్న పగ, లేకపోతే ఒకరి పట్ల ఉన్న ఒక ధారణ ఏర్పడుతుంది. ఇది బ్యాడ్ పర్సన్, ఇది వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు. నువ్వు ఎవరబ్బా అది ఒకరి గురించి ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడానికి? నువ్వు జన్మ తీసుకున్నది వీటి కోసమా? గొడవలు పడ్డానికా? నువ్వు ఒక బుక్ రాయొచ్చు, లేకపోతే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు, మొబైల్ ఉంది, ఒక 5-6 మంది కలిసి చిన్న బిజినెస్ చేయొచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, లేదా సోషల్ సర్వీస్ చేయొచ్చు. నిన్ను ఎన్రిచ్ చేసుకునే అంశాలు బోల్డ్ని ఉండగా ఈ గొడవల్లో ఏదో రసం ఉంది. ఇంకోటి, వాళ్ళు కావాలని చేయట్లే, అన్కాన్షియస్లీ దే ఆర్ టాకింగ్, అక్కడి నుంచి గొడవ ఉద్భవిస్తుంది. అలవాటు అయిపోయింది, వాగుడు అలవాటు అయిపోయింది, జోక్స్ వేయడం అలవాటు అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ జోక్స్ వేయొద్దు. ఎవరు కనిపించిన జోక్ వేయకూడదు, మనం తప్పుగా తీసుకుంటారు. ఎవరితో జోక్ వేస్తే, లేదా ఒక స్టేజ్ మీద చెప్పు ఈరోజు జోక్స్ 1 గంట సేపు వేస్తున్నంటే వస్తారు వినేవాళ్ళు. అప్పుడు ఎంత వేస్తావు? ప్రిపేర్ అయ్యి వస్తారు. కానీ మన సెటైర్స్, మన జోక్స్ సమాజం తీసుకోదు. నాకుండే దుర్బుద్ధి. ఇప్పుడు ఒక 2-3 years నాకు గుర్తించిన, నేను వీళ్ళు నా గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు, నేను ఒకసారి తెలుసుకున్నాను. ఓహో, నేను జోక్స్ వేయడం అన్నది కరెక్ట్ కాదు. జోక్ వేయాలనుకుంటే నేను ఒక వేదిక లాంటిది క్రియేట్ చేసి అప్పుడు నేను జోక్స్ చేస్తాను, కమెడియన్గా కోయి బాత్ని. కానీ డే టు డే లైఫ్లో రామ్ వచ్చాడు, రామ్ మీద జోక్ వేయడానికి లేదు. డిప్లొమాటిక్గా ఉండాలి. ఇప్పుడు రాము నేను జర్నీ చేస్తున్నాం, ఒక్క అనవసర మాట ఉండదు మా మధ్యన. రామ్ వచ్చి పని చేసుకుంటున్నాను, అసలు ఇంటర్ఫియర్ గాను, నాకు సంబంధం లేదు దాంతో. ఆయన తన ఇంట్లో ఉంటే ఎట్లుందో ఇక్కడ అట్లా ఉంటాడు, నేను అట్లా ఉండనిస్తాను. కానీ ఉన్నాడు కదా అని ఊరికి ఎంటబడ్డము, ఏదో జోక్ వేయడము, ఇట్లా పోయి కళ్ళు మూయడము, ఈ పిచ్చి పనులన్నీ చేస్తారు. అసలు ఏదో పెద్ద గొప్ప ప్రేమలు ఉందని, అంత అబద్ధాలు, నటన, ఏ ప్రేమలు లేవు, ఏమి లేవు అసలు. నేనైతే నాకు అబద్ధం, ఇంత అబద్ధాలు మనుషులు నా జీవితంలో చూడలే. అంత ఏ ప్రేమలు ఉండవు, పాడుండవు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నీకు నచ్చినట్టు చేస్తే ఒకలాగా, నచ్చినట్టు చేయకపోతే ఒకలాగా. అరే ఒక వ్యక్తి అలా ఉన్నాడు, అలా ఉండని, నీకు ఎలా ఉన్నావు అలా ఉండు, బాత్కథం. ఇలాగే ఉంటుంది. ఆ పాత కుటుంబ వ్యవస్థ అదంతా, అది ఉమ్మడి కుటుంబాలు అంతా అబద్ధం. అది కలిసి పీకలాడుకొని మనసులో కల్పనలు క్రియేట్ చేసుకొని, ఒకడో పెద్దోడు వాడు వస్తే వాడి గురించి ఏ ఒపీనియన్ చక్కగా ఉండదు మనసులో. ఊరికి బయటికి రెస్పెక్ట్, ఎందుకంటే పీకలాట్లయితే కాబట్టి, ఆస్తులు రావు కాబట్టి. ఇట్లాంటి లఫ్డ్ కుటుంబ వ్యవస్థలో నేనైతే ఉండను. నేను చెప్పేది అదే. అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో అట్టగా జగదీశ్వరు, ఉమ్మడి కుటుంబంలో ఒక్కటి బాగుండే, అందరు కలిసి ఒక వంట వండుకుంటారు కాబట్టి నీకు ఆర్థికంగా ఒకటి బెనిఫిట్ అవుతుంది. రెండోది వంతుల వారీగా పనులు చేసుకోవచ్చు. మూడోది చిన్నపిల్లలకి పెంచడం అనేది చాలా అదొక్కటి, చిన్నపిల్లల్ని పెంచడం అనే ప్రక్రియ బ్యూటిఫుల్గా జరుగుతుంది ఉమ్మడి కుటుంబంలో. అంటే ఎప్పుడు ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు ఉంటారు. తద్వారా వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం ఫ్రీ అయిపోవచ్చు సమాజం నుంచి. అంటే వాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుని ఉంటారు, వాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి అత్తనో లేకపోతే అత్త తరపు బంధువులు లేకపోతే తోడి కోడలు ఎవరో ఒకరు వచ్చి తలా చేయిస్తారు. అది మంచి మనసులు ఉన్నప్పుడు. అట్లా అనాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ ఒక బూటకం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం బూటకం అని పెద్ద అనట్లేదు, కానీ ఇట్ ఈస్ నాట్ లవ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ బేస్డ్. ఇంకోటి, కుటుంబ సభ్యులకు ఈగోలు ఉండొద్దు అసలు. ఇప్పుడు ఈగో ఉంటే కుటుంబ సభ్యులు ఎట్లా, సమాజంలో ఎట్లనో ఇంట్లో అట్లే. సమాజం అన్నా బాగుంది, ఇంట్లో ఇంకా సీరియస్ అవుతున్నారు. అట్లా గొడవలు పడి గట్టి కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. నన్ను ఎట్లా అంటావు, నువ్వెట్లా అంటావు, నువ్వెవరో నేనెవరో, నీ ఆస్తి నా ఉత్తగానే ఫ్యూల్ అవుతుంది. కుటుంబ వ్యవస్థలో
కుటుంబంలో ఎటువంటి ప్రేమ ఉంటే బాగుంటుంది అంటారు? అసలు ఫస్ట్ ప్రేమ అంటే ఏందో తెలుసుకోవాలి కదా సార్. ఎక్స్పెక్టేషన్, ఒక వ్యక్తి ఎలా ఉన్నాడో అలా ఉండనివ్వడం ఫస్ట్ది, దట్ ఈజ్ లవ్. రెండవది, నువ్వేదైనా చేయాలనిపిస్తే నిష్కామంగా చేయడం, ఎదుటి వ్యక్తిని ప్రిపేర్ చేసి సలహా ఇవ్వడం. నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా, అందరి ముందు చెప్తే బాగోదు, రేపు సాయంత్రం మాట్లాడుకుందామా అని కోడలను అడగగలగాలి. ఒక అత్త హఠాత్తుగా పోయి చెప్పేస్తారు, సలహాలు ఇచ్చేస్తారు. బయటికి ఏదైనా ఉంటే సార్వజనికంగా చెప్పాలి. ఇప్పుడు కోడలు పిల్లలు ఏమ్మా పిల్లల్ని ఏమైనా కనాలనుకుంటున్నావు అంటే లేదత్తే అంటే వదిలేయాలి. కానీ మాటి మాటికి పక్కోళ్ళతో అడిగిపిస్తారు. వీళ్ళు చాలా దుర్మార్గపు చేష్టలు చేస్తారు. ఇదంతా గాయపరుస్తుంది మనిషిని. తర్వాత వంటలు చేసే జడ్జి చేస్తారు. డ్రెస్సింగ్ చేసుకుంటే ఇది డ్రెస్సింగ్ గురించి అందరు ఫ్యాషన్ డిజైనర్లే, ప్రతి ఒక్కరికి తెలిసి ఏం చేయాలి. అనవసరం, చెత్త ఇది. దిస్ ఈజ్ నాట్ లైఫ్. ఇది ఒకవేళ లైఫ్ అయితే ఆ లైఫ్ నాకు వద్దురా బాబాయ్, ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సో కాల్డ్ ఫ్యామిలీ లైఫ్. నాకైతే ఏం మజా అనిపిస్తలేదు. అసలు నిరంతరము సంఘర్షణల మధ్యన ఆనందం ఎట్లా ఉంటుంది, ధ్యానం ఎట్లా ఉంటుంది, క్రియేటివిటీ ఎట్లా ఉంటుంది, సృజనాత్మకత ఎట్లా ఉంటుంది, అసలు చిరునవ్వు ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఒకరినొకరు చూసుకుంటే. సరే, మరి ఇలా అలవాటైపోయి ఇలా జీవనం చేస్తున్నాం, మరి ఎలా దీన్ని ఎక్కువ మాట్లాడుకోకండి. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ఫస్ట్ స్టాప్ టాకింగ్. అవసరమైతే మాట్లాడినప్పుడు బీ డిప్లొమాటిక్. డిప్లొమాటిక్ అంటే అర్థం తెలుసుకోవాలంటే డిప్లొమాటిక్ అంటే డిప్లొమాటికే అంటే రెస్పెక్ట్ ఎవ్రీబడి. మీరు కోడలనైనా సరే అరే తురే అనుకోవద్దు. మీరు డిప్లొమాటిక్ అంటే పక్కకు పిలిచి మాట్లాడు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, తప్పుగా అనుకోకమ్మా అని చెప్పు. హఠాత్తుగా ఏ అభిప్రాయం రుద్దడానికి వీలు లేదు. ఒక వ్యక్తి గురించి పక్క వ్యక్తికి చెప్పకూడదు, ఎవరు చెప్పకూడదు. ఇప్పుడు నువ్వు బయటకు పోగానే నీ గురించి మీకు చెప్తే ఎట్లుంటుంది? మనం చేస్తే అందరూ చేస్తారు కదా. ఎవరెట్లుంటే, నేను అంటుంది ఎవరెట్లుంటే మనకి, మనం క్లియర్గా ఉండాలి, ఎవరికి వాళ్ళు క్లియర్గా ఉండాలి. ఇప్పుడు నేనైతే పాటిస్తాను. ఇప్పుడు మా ఇంట్లో మా అత్తమ్మ ఉంది, ఇప్పటివరకు ఆమె వచ్చిన తర్వాత ఇప్పటివరకు నేను ఒక్కసారి మాట్లాడలేను. మరి మానవ సంబంధాలు మంచిగా లేవా? ఆమెకి ఏం కావాలో చూస్తాను, ఒక మనిషిగా హెల్ప్ చేస్తాను, అంతవరకే. కానీ లోపల కల్పనలు అల్లుకోకూడదు. ఒక మనిషి గురించి వేస్ట్గా ఉన్నారు, అది ఇది చెడిపోతుంది. ఇంకా అది ఒక్కసారి బ్యాడ్ సీడ్ పడ్డదనుకో, ముళ్ళకంప పడితే అది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. నేను చూశాను, ఆ మాటల్లో దొర్లుతుంది అది. నువ్వు ఒక వ్యక్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టావు, ఎంబడి ఇక్కడ థాట్ పడింది, అది ఖచ్చితంగా ఒక కథ. మన గురించి అరే నీ ఎనర్జీని ఎవరో ఒక పనికిరాని వ్యక్తి గురించి ఎందుకు బోల్డ్ అంతా. ఇప్పుడు చూడు పూల పార్క్, నిన్న కేజీఎన్ కేపీఎన్ ఫ్రెష్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంటున్నా. ఒక ఆయన వచ్చి ఇట్లా హలో ఫ్రెండ్ అన్నాడు, పెద్ద ఆయన. సార్ ఎవరు సార్, నాకు మీరు ఎవరో తెలియదు అన్న. నేను మధ్యాహ్నం పూట మీ పూల పార్క్ వస్తానయా, యూ హ్యావ్ టర్న్ దట్ ఇన్ టు ఎ గుడ్ స్మాల్ ఫారెస్ట్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అన్నాడు. అంటే ఐ అప్రిషియేటెడ్. ఆ పూల పార్క్ని ఎంచుకోవడం కాదు, దాన్ని కొనసాగించడం, బాధ్యత తీసుకుంటే దాన్ని నిర్వర్తించడం, వాటి మీద దృష్టి పెట్టాలి. మంచి రిలాక్స్ కూర్చుంటారు, తింటారు, పీకులాడతారు అంతే. ఒక కుటుంబం అనుకుంటే ఎన్ని పనులు చేయొచ్చు తెలుసా? ఒక వీధిని క్లీన్ చేయొచ్చు, కొంత తల డబ్బు చేసుకొని ఒక వీధి మొత్తం పూల మొక్కలు పెట్టచ్చు, పైన మిద్దెతోటి ఏర్పాటు చేసుకోవచ్చు. పని చేస్తే గొడవ. వీళ్ళు ఎక్కడ పని చేస్తారు అసలు? విదిన్ నో టైం గొడవ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఏదో మాట అనుకోవాలి, ఖచ్చితంగా గొడవకు దారితీస్తుంది. ఎవ్వరు హంబుల్గా తీసుకోరు, బికాజ్ ఈగోస్ ఉన్నాయి. అత్త ఒక ఈగో, కోడలు ఒక ఈగో, మామ ఒక ఈగో, మొగుడిక ఈగో. ఈ 4 బలమైన క్యారెక్టర్స్ మధ్యన కొన్ని పిచ్చి పుష్పాలు పుడతాయి, కొడుకులు కూతుర్లు, అవి మళ్ళీ ఈగోలుగా మారుతాయి. మనం క్రియేట్ చేసేది అది ఈగోగా మారు. నువ్వెవరు, నువ్వు స్పెషల్. ఫ్రెండ్స్ మధ్యన ఎక్కువ ఈగో ఉండదు. అరే నువ్వుకినవి కానీ తీరా ఇక్కడి. సో కుటుంబ సభ్యులు ఈగోతో ఉంటే కుటుంబమే కాదు అది. నా దృష్టిలో ఇప్పుడు నేనైతే ఈగోలు వేసుకుంటాను మా ఇంట్లో. నన్ను ఎవడన్నా ఉతికారేసుకోవచ్చు. నేను ఏదంటే ఎక్స్ప్రెస్ చేస్తాను, నాకు ఇబ్బంది అవుతుంది, కానీ ఏది క్యారీ చేయను. ఎవ్వరి గురించి నేను ఇప్పటివరకు ఒక్కరి గురించి నేను నెగిటివ్ మాట మాట్లాడలేదు బయట. ఎందుకో తెలుసా, నా మనసులో లేదు. ఎప్పటికప్పుడు నదిలాగా ఫ్రెష్గా ఉంటా నేను నవ్వుకుంటా, గొడవ అయింది అరుస్తాను, మళ్ళీ 5 నిమిషాలు వస్తాను, భోజనం పెడతా, కలిపి పెడతా, తినబెడతా, నాకేముండదు అసలు. ఎదుటి వ్యక్తులు ఆశ్చర్యపోతారు, అంటే వాళ్ళంటే చేయలేరు కదా. నాకేం లేదు. మనసుకి అంటించుకోకుండా ఏదన్నా ఒక చిట్కా చెప్పండి మాకు.
కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేయలేము అటువంటి చిట్కా ఎట్లా చెప్తాం దీనికి నేను చిన్న వాళ్ళతోనైనా క్యాజువల్ గా మాట్లాడతామో డిప్లొమాటిక్ గా మాట్లాడతామో కుటుంబం అంటే అబ్బో అసలు పిచ్చెక్కుతుంది అసలు నాయన. నేను ఒకసారి ఒక టాక్ చేసిన చాలా మందికి నచ్చింది. ఇవి రక్త సంబంధాలు కావు, రక్తం తాగే సంబంధాలను ఒక టాక్ చేసిన. మెనీ పీపుల్ అప్రిషియేటెడ్ ఇట్. నిజంగా నేను సత్యం చెప్పిన అందులో ఇవి రక్త సంబంధాలు కావు, ఒకరి రక్తం ఒకరు దాక్కుంటూ దోమల కంటే అధ్వానం. కుటుంబంలా చక్కగా నవ్వుకుంటా నేను అంటున్నా. అందరినీ ఒక ఎలివేటెడ్ లైఫ్ చూడ, ఎవరేదో పోనీలేరా అనగలిగితే కుటుంబం బాగుంటుంది. అట్టెట్లా అనకూడదు అసలు. పనికిరాని విషయాలకండి. ఇప్పుడు స్టవ్ ఆర్పలేదని, రాత్రి కూడా లైట్ బంద్ చేయలేదు, విడాకుల కాడికి పోతుంది. పనికిరాని విషయాలు. నీ కుటుంబం నిలబడాలంటే కొన్ని ఇగ్నోర్ చేయాలి, లైట్ తీసుకోవాలి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఒకడు స్నానం చేయలేదు, వాడి ఇష్టం రబ్బాయి అది. ఇది అనార్కి కాదు, నువ్వు చెప్పే పద్ధతి ఉంటుంది. నువ్వు అలా చెప్పాలి. నువ్వు డిమాండ్ రూల్ చేసినావు అనుకో, ఒక ఎక్స్టెంట్ వరకే కన్న పిల్లలే ఒక ఎక్స్టెంట్ వరకు నీ యొక్క కొట్టడానికి తిట్టడానికి అంగీకరా, ఆ తర్వాత దయచేసి నువ్వు దూరం ఉండని చెప్తారు. అందుకే ఫస్ట్ నుంచి రేపు మనం ఫ్రెండ్ అన్నీ కేసు అవుతుంది. సింపుల్గా వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ తీసి నూగుతారు జైల్లో. అదే కరెక్టు. అసలు ఒకరినొకరు ఏమైనా అనుకోకూడదు. అసలు మీరు ఎవరండి పక్క వాళ్ళని అనడానికి? అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు. నువ్వు వాళ్ళు అడిగితే ఆలోచించు, వాళ్ళు అడిగితే సేవ చేయి. కానీ తొక్కలో మానవ సంబంధాలు, ఈ కుటుంబ ప్రేమలన్న ముసుగులోపట ఎవరూ ఆనందంగా లేరు. ఈ పండోరా బాక్స్ ఓపెన్ చేసి ఒక చీల్ చూడాలి ఒకసారి, అన్ని పురుగులే. బాలేదు కుటుంబ వ్యవస్థ. నాకైతే కొందరు బాగున్నారు సార్. నేను కొన్ని ఇల్లు విజిట్ చేశాను అండ్ నాకు అనిపించింది దిస్ ఇస్ హౌ వన్ షుడ్ లివ్ అని. వాళ్ళంతా డబ్బు ఉన్నవాళ్ళు, ఎవరి రూమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి. రోజు వాళ్ళ ఇంటి లాబీలో ఒక 1 అవర్ కలుసుకుంటారు. దే డిస్కస్ డిప్లొమాటికల్లీ, నీట్గా తయారు చేస్తారు, కాఫీ తాగుతారు, మళ్ళీ టాటా బాయ్ బాయ్ ఎవరి రూమ్లోకి ఎవరి బిజినెస్లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. అంతే తప్ప దే ఆర్ నాట్ డిస్కసింగ్. ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవట్లే. వాళ్ళందరూ కలిసి గ్రో అవ్వాలనుకుంటున్నారు లైఫ్లో, ఇదర్ ఎకనామికల్లీ ఆర్ ఏదో ఒక బిజీ ఉంటున్నారు. అసలు ఇది అంటే కుటుంబంలో ఖాళీగా ఉండటం వల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఖాళీగా ఉండటం మంచిదే, కానీ ఆ టైంలో వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? ఇంకోటి, ప్రపంచంలో వేరే సమస్యలు తీసుకో, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించొద్దు. చెడకూడదు. నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో ఆ ఇంటి వ్యక్తుల్ని విమర్శిస్తే వాళ్ళు నీతో ఎందుకు బాగుంటారబ్బా? నాకు అర్థం కాని విషయము. వీళ్ళతో బ్లఫ్ చేయాలి కానీ అంటే నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటున్నావో వాళ్ళనే విమర్శిస్తే వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారు? ఎట్లా ఫ్రెండ్షిప్ చేసుకుని నువ్వు మార్చే ప్రయత్నం చేసుకోవాలి తప్ప మనం బ్లంట్గా అంటే ఎవరు తీసుకోడు సార్. అయిపోయింది ఆ రోజులు. ఇంకా నేను లీగల్గా కూడా ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి. అసలు ఎవరి గురించి ఎవరు పట్టించుకోదు, అడిగితే సలహా ఇవ్వాలి. నువ్వు చూసుకోవాల్సింది నీకు ఒక సెక్యూరిటీ ఉంది, నీకు ఒక పీస్ఫుల్ ఉంది, నీకు ఒక కోజీ కార్నర్ ఉంది, నీ మూల నీకుంది, నీ లైట్ నీకుంది, నీ ఫోన్ నీకుంది. బాధ కథం ఓగా, ఇంక అంతకంటే ఏం కావాలి? మళ్ళీ నువ్వు మళ్ళీ అందరికీ సమాధానం చెప్పడానికి వచ్చావా ఏమిటి? అది తెలుసు అందరికీ, ఎవరు ఎవరిని మార్చలేరు, ఎవరు మారరు. ఇంకొకటి, నీకు ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు చెప్తే అసలే మారరు. అదే ఘాట్ బాంధికే రక్కులు అంటారు హిందీలో. నువ్వు రాసి పెట్టుకో, ఎవరు చెప్పినా మారుతాడు. కానీ కుటుంబ సభ్యులు చెప్తే నేను దిల్ మీద తీసుకోవడం, నువ్వేంది నాకు చెప్పేది, ఎందుకంటే నాకు చనువు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు ఇది. కానీ ఆధ్యాత్మిక పరమైన కోర్ అండర్స్టాండింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎవరితో బంధం వద్దు, తాత్కాలిక సంబంధం పెట్టుకో, టాటా బాయ్ బాయ్ చెప్పు. గొడవ అయితే మొత్తం మర్చిపోయి సారీ చెప్పు. అవసరం నేను కాళ్ళు పట్టుకుంటే అవసరమైతే తెలుసా? ఎందుకంటే నాకు ఈగో లేదు. నిజంగా అందరి క్షేమం కోరుకుంటుంది. నేను సారీ చెప్పడం వల్ల ఒకరికి ఆనందం ఉందంటే సారీ చెప్తాను. నేను నాకే అహంకారం లేదు. ఈ చిన్న జీవితంలో అహంకారానికి పోయి మనం పెద్ద పీకే దేవులు సాధించే దేవులు. నా పని నాకు మస్తుంది. ఉన్న ఐదారమంతో నేను కాసేపు ఆహ్లాదకరంగా ఉండాలని తప్ప అంతకు మించి కుటుంబ సభ్యులు దేనికో నాకైతే తెలియదు. అంటే ఎంత ఆలోచించినా ఒక 5-6 మంది కలిసి ఉన్నారు ఫర్ వాట్? హ్యాపీగా ఉండడానికి. అంతకుమించి వేరే పర్పసే లేదు. ఏం చేసినా హ్యాపీనెస్ కోసం చేయాలి. ఒక చెట్టు పడిపోతుంది అనుకో, అందరూ దాన్ని నిలబెట్టాలని ట్రై చేస్తే ఎట్లుంటుందో అట్లా ఉండాలి కుటుంబ సభ్యులు. కానీ ఏ ఇంటర్ఫియర్ అవుతారు, చాడీలు చెప్పుకుంటారు, ఒక రకంగా మొహాలు పెడతారు, ఒక రకంగా చూస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, పక్క వాళ్ళకి చెప్తారు. ఇది ఎవరు చేసినా తప్పే. దాన్ని రికగ్నైజ్ చేయడమే. అంటే ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి అక్కడ. అదే మెయిన్ కంటే కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. అజంప్షన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్. మంచి లక్షణం అంటే ఫస్ట్ సే yes టు ఎవ్రీథింగ్.
పాలు కింద పోయినాయి అత్తయ్య, పోనీలేమ్మా ఏముంది అను. ఏం చేయలేము కదా. ఇట్లా పొడుచుకొస్తుంది, సలహా ఇచ్చేసేయాలి. పోనీలేరా ఏమవుతుంది, చెయ్యం కాలే కదా. ఎంత చక్కగా ఫ్రెండ్లీ అవుతారు. కొంచెం ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఎప్పుడన్నా వాకింగ్కి తీసుకెళ్ళి కొన్ని విషయాలు చెప్తా అని చెప్పి వింటారు. నువ్వు అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే వేరే వాళ్ళకి చెప్తే ఊరుకుంటారు అనుకున్నావా? జనాల కోపాలు వచ్చేస్తాయి. హెడ్ స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. అందుకని స్ట్రాంగ్ పీపుల్ నెవర్ బెండ్. అది అక్కడ ఇజ్జత్కే సవాల్ అయిపోతుంది. అది నువ్వేంది నువ్వు చెప్తేనే ఏదన్నా రాబాయి అన్న తర్వాత నువ్వేంది చెప్పేది నాకు. అందుకని కుటుంబ సభ్యులు అనుకోవాలంటే ఫస్ట్ నా దృష్టిలో చెప్పులతో పాటు ఈగోని బయట పెట్టి వస్తేనే కుటుంబ సభ్యులు. లేకపోతే వాళ్ళు కుటుంబ సభ్యులు కాదు, స్ట్రాంగ్ పొటెన్షియల్ క్యారెక్టర్స్ ఇంట తిరుగుతున్నాయి. ఎప్పుడన్నా యుద్ధం జరగవచ్చు. రెండోది, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు కదా, వీళ్ళిద్దరికి తుపాకులు ఉంటే మర్డర్లు అయిపోతాయి. వీళ్ళిద్దరికి రాజ్యాలు ఉండి సైన్యం ఉంటే ఎంతమంది సైనికులు చచ్చిపోతారు తెలుసా వీళ్ళ ఈగోలకి. పర్సనల్ గ్రడ్జే కదా. కానీ తర్వాత రిలీజ్ అవుతారు కదా, మేము అనవసరంగా అనుకున్నాము. వెరీ రేర్. అంటే ఇప్పుడు నేను మా అమ్మని ఎదురుగా పెట్టుకొని నా బిడ్డని అందరిని పెట్టుకొని ఎవ్రీడే చెప్తా, దయచేసి మాట్లాడుకోవద్దు. నేను మొన్న చెప్పినా, నాకు నిజంగా డబ్బు అంటూ ఉంటే అందరిని విడగొట్టి ఎవరిల్లు వాళ్ళకి గట్టిస్తా. నాకు ఏ ఆసక్తి లేదు మీరు నీకు కలిసి ఉంచడం. మీరంతా వ్యక్తిగతంగా మంచి మనుషులు, పిచ్చోళ్ళలాగా మాట్లాడుకొని నా దమా ఖరాబ్ చేసుకుంటున్నారు. నేనున్నా ఎవరి గురించి ఆలోచించను. ఇది ఎవరి గర్గర్కి కహాని ఇది కాదు, దానికి సొల్యూషన్ ఇది. కలిసి ఉండకండి. డోంట్ కలిసినారు ఎవరు రూమ్లో వాళ్ళు ఉండి రోజు 1 అవర్ కలుసుకోవడం, మంచిగా తయారై ఫ్రెష్గా మంచిగా మంచి మాటలు, గుడి థింగ్స్ అబద్ధమైనా సరే ఎదుటి వ్యక్తి ఆనందం కోసం మాట్లాడే పో. వాడికి జస్ట్ నువ్వు ఇచ్చే సలహా వల్ల వాడు బతకట్లే. సమాజం ఉంది, టీచర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, పాలిటిక్స్ ఉంది, వాడు పనిచేసి రకరకాల చోటు నుంచి వాడు బతుకుతున్నాడు. ఓన్లీ పేరెంట్స్ వల్ల వాళ్ళ ఆశీర్వాదాల వల్ల ఎవడు బతకట్లే. నీకు కావాల్సింది మంచి కంపెనీ. అరే అమ్మతే కూర్చుంటే మంచిగా ఉంటుంది రాబాయి అని అనిపించాలి. ఓ ఫ్రెండ్ ఉన్న ఇంట్లో మా వదినతో కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఆ కూర్చున్న కాసేపు పర్సనల్ విషయాలు, ఆమె వేరే వాళ్ళ గురించి చెప్తే అయిపోయాయి, చెడిపోయి. అంటే ఇంకేం సబ్జెక్ట్ లేక అందుకే పీపుల్ షుడ్ లెర్న్. అందరు కలిసి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి, హుందాగా మాట్లాడుకోవాలి, పర్సనల్ ఆక్షేపణలు చేసుకోకూడదు. జోకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జోకులు వేసుకోవద్దు ఒకరి మీద ఒకరు. సలహాలు ఇవ్వకూడదు, జోకులు వేసుకోకూడదు. నేనైతే నా జీవితకాలం చెప్పాలనుకుంటున్నా ఈ విషయాన్ని. నెవర్ క్రాక్ ఏ జోక్ ఆన్ ఫ్యామిలీ మెంబర్. తీసుకోరు. తీసుకున్నా అందరి ముందు అది రాంగ్ అయిందనుకో, అది మనసులో పెట్టుకుంటారు. చనువు ఉంటుంది కాబట్టి గల్లా పెట్టుకుని అడుగుతారు. ఆ రోజు అందరి ముందు జోక్ వేసినావు అంటారు. దీనికి ఇప్పుడు దాన్ని ఏ సర్ఫుతో అడిగేస్తావు ఆ మాటని? నేనంటే చక్కగా తక్కువ మాట్లాడు, ఫ్రెండ్షిప్ ఉంచుకో, ఉపయోగపడుతుంది ఫ్రెండ్షిప్. సామరస్యంగా మాట్లాడలేనప్పుడు మంచి కార్లో 10 hours జర్నీ చేసినావు, ఒక రెస్ట్ ఏరియా ఉంటుంది, అక్కడ మాట్లాడుకోవాలి. కార్లో నిశ్శబ్దంగా ఎవరి ఫోన్లో వాళ్ళు, ఎవరి పుస్తకాలు వాళ్ళు. సుత్తేసుకోవడానికి మనం కలిసి లేవని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కలిసి ఉన్నాం కదా అని మాట్లాడుకో. కలిసి ఉండడం కోసం మాటలు ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాదు. నాకు ఇంతవరకు అర్థం కాదు. ఇప్పుడు బాలు నేనున్నా, వీ నెవర్ స్పీక్. నేను టైసన్, వీ నెవర్ టాక్. ఇది చూస్తూ కూడా ఆశ్చర్యం, అసలు దాన్ని గ్రాస్పే చేయరు అసలు. ఇప్పుడు రాము నేనున్నాం, ఎవరెవరు నాకు ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకున్నారో వాళ్ళే నా స్నేహితులు. మిగతా వాళ్ళందరిని వదిలేసి నేను చెత్త. అది ఎవడన్నా కానీ నాకు వద్దది. లైఫ్ ఎగ్జిస్టెన్షియల్ కోర్ ఇది. అవసరమైతే ఒక్క మాట మాట్లాడు, ఒక మాట టీ తాగుతావా, నో అంటే ఆపే. తాగరాదు, తాగరా బై, నువ్వు అయిపోయి చెడగొడుతున్నాడు వాడు ఫ్రెండ్షిప్ని. చెడిపోయింది ఆల్రెడీ. తింటున్నారు నైట్ పూట. నేను గమనించిన విషయాలు చెప్తా, ఒక 5-6 విషయాలు చెప్పి ముగిద్దాం. రాత్రిపూట కోడలు 1 గంట అయినా కొడుకో కోడలు మొబైల్ చూసుకుంటున్నారు. ఇంక లెక్చర్ స్టార్ట్ చేస్తారు. లైట్లు బంద్ చేయాలి, కొంత తర్వాత పంచుకుంటే బాగుంటుంది. అరే వాళ్ళు ఎల్డర్స్, దే నో హౌ టు లివ్. లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. చెప్తే వాళ్ళ కోపాలు వచ్చేస్తాయి. మా అబ్బా అత్త వచ్చింది అద్దా మాకు అయిపోయి నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. నేను అంటున్నది మూర్ఖత్వాన్ని అంగీకరించమని కాదు, ఎడ్యుకేట్ చేసే పద్ధతి ఉంది. ఎప్పుడైనా సరే టైం తీసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎన్ అడ్వైస్, టేక్ టైమ్ ఆఫ్ దట్ పర్సన్. రెస్పెక్ట్ఫుల్గా ఒక్క చిన్న విషయం ఉందిరా, నాకేదో ఇబ్బంది అనిపించి చెప్తున్నా, చెప్పిన తర్వాత నిర్ణయం ఏదైనా నీదే, ఇక్కడ వద్దు, బయట మాట్లాడుకుందాం, మిద్ది మీద పోదాంపా, 2 నిమిషాలు రా,
ఖచ్చితంగా టైం ఇస్తారు. ఇలా అడిగితే దుర్మార్గమైన టైం ఇస్తాడు నీకు. పైకి వెళ్ళి నువ్వు రాత్రి కూడా మొబైల్ చూస్తున్నట్టు నేను చూశాను, అది ఇబ్బంది అయితే నువ్వు చూసుకో, టేక్ ఇట్ యువర్ డిసిషన్, ఇలా చెప్పాలి. నువ్వు ఇట్లా రాత్రి చూస్తే బాగుంటుంది, ఫోన్ గుంజుకో ఇదంటే వాడికి కోపం రాదు, పిల్లల దగ్గర నుంచి కూడా కోపాలు వస్తున్నాయి. చిన్న పిల్లలు అదే హౌ టు కిల్ పేరెంట్స్ అని వాడు గూగుల్లో కొడుతున్నాడట రీసెంట్గా. ఎవరు ఆఫీస్ ఎత్తుకుతున్నాడు వాడు, సైనేడా లేకపోతే మెడగొరికి చంపాలా ఎట్లా అని. వాడి ఐడియా వాడిది. ఒకప్పుడు అవకాశాలు లేక ప్రజలు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబము, ఉమ్మడి సంసారము, ఆదర్శ కుటుంబం, పాత సినిమాల్లో ఉన్నవన్నీ గొడవలే. అది మేడిపండు, అది అసలు ఆదర్శ కుటుంబం కాదు, అది ఏ కుటుంబం కాదు. అవి నాకు అసలు ఆ ఇన్స్పిరేషన్ గానే కాదు. ఏదో సినిమా డైలాగులు బాగుంటాయి, జయలలిత నాగేశ్వరరావు చూడడానికి తప్ప ఏముంది. ఒక్కడన్నా సరిగ్గా ఒకటి తాగుబోతు, ఒకటి రైతు, వాడిని అందరూ అనుభవించుకుంటా అందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఒక పని దొంగ, ఇట్లాంటి వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం అంట. దరిద్రం కుటుంబమే ఉండాలి దానికి. అసలు నా దృష్టిలో కుటుంబం అంటే రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫస్ట్, వాటి కారణం ఏదన్నా కానీ. రెండోది పాలో కరెంటో వేస్ట్ అయినా సరే ఫ్రెండ్షిప్ పోకుండా చూసుకో. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కారణాలు వెతుకులాడకు. ఒక 500 వేస్ట్ అయినా ఎవరెవరు వేస్ట్ చేశారు, అండర్స్టాండ్ దట్. మనిషి ఇంపార్టెంట్ అని గుర్తించాలి అంతే తప్ప. తర్వాత ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. మన కుటుంబ సభ్యుల గురించి మనం వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి, లేదా మాట్లాడొద్దు. ఫోన్లో మాట్లాడతారు కుటుంబ సభ్యుల గురించి, లేదా పక్క వాళ్ళు జోకులు వేస్తారు, అది తప్పది. అది ఎప్పుడు తెలుసుకుంటారు అది? ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తేనైనా తెలుసుకోవాలి, లేదా సొంతంగా తెలుసుకునే జ్ఞానం అని ఉండాలి. ఇది ఈగోలకు పోయే వ్యవహారం కాదు. నేను చెప్పేది వింటే అహంకారాన్ని పక్కన పెట్టి జీవితం అద్భుతంగా ఉంటుంది. అసలు ఎవరిని వదిలిపెట్టక్కర్లేదు. కుటుంబ సభ్యులు ఎక్స్ట్రాడినరీ పీపుల్. అంటే మనసులో ఏర్పడిన అభిప్రాయాలు వేరే వాళ్ళకు చెప్పితే ఏమన్నా ఇంకా దృఢపడుతుందా, లేట్ అవుతుందా? చెడిపోతుంది. వీళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు తెలియకుండా చేసిన మర్డరే, తెలిసి చేసిన మర్డరే. నేను అంటున్నది చెప్పే వాళ్ళ మనసులో అది దృఢపడుతుందా? నీవు ఎంజాయ్ చేస్తున్నావు అని అర్థం. నీకు ఇప్పుడు కన్సోలేషన్ కావాలి, నీకు కన్ఫర్మేషన్ కావాలి, వ్యాలిడేషన్ కోసం చెప్తున్నావు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను కూడా చూసిన అంటే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. రెండోది మనసులో కక్కాలి కదా నువ్వు. అంటే నువ్వు చెత్తంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. అంటే ఏదేమైనా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తావు. అది నువ్వు వెతుకులాడుతున్నావు ఒక వ్యక్తి కోసం అంతే. అసలు వేరే వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఫస్ట్ నువ్వు రాసే పుస్తకం లేదా, నువ్వు నేర్చుకున్న పాట లేదా, నువ్వు తెలుసుకున్న అంశం లేదా, నువ్వు కొత్తగా నేర్చుకున్న వంట లేదా, ఎన్ని విషయాలు మాట్లాడవచ్చు ఒక వ్యక్తితో. ఎప్పుడు పర్సనల్ విషయాలు ఎందుకు వస్తున్నాయి? సచ్ స్టూపిడిటీ యార్. నాకు నేను ఆశ్చర్యపోతున్నా అసలు. ఈ 2 సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోవట్లేంటే అర్థమైతే లేదు. క్యాకరే అంటే అది ఎంత ఇంపార్టెంట్, ఒక మనిషి ఎంత ఇంపార్టెంట్ అని గుర్తిస్తే తప్ప. ఇంకోటి, అందరు మనుషులు మనలా ఉండరు, అందరు మనుషులు మనలా క్లీన్గా పెట్టుకోరు. నా క్లీన్లీనెస్ వేరే, నీ క్లీన్లీనెస్ వేరే, అది వేరే వేరే. అది ఎవరిలా ఉండకూడదు. ఇది అండర్స్టాండింగ్ సార్. ఇక్కడ ఏమన్నా రాకెట్లు తయారు చేస్తున్నారా, లేకపోతే మెడికల్ డ్రగ్స్ ఏమైనా తయారు చేస్తారు ఇంటెలిజెన్స్ వాడి? సార్ అనవసరంగా మాట్లాడొద్దు అన్నది అర్థం కానంత గొప్ప విషయం అయితే కాదు. రెండోది, డిప్లొమాటిక్ గా మాట్లాడండి. దాన్ని అర్థం చేసుకోవాలంటే రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణికుల్లాగా కుటుంబ సభ్యులు ఉంటే కుటుంబం చాలా బాగుంటుంది. ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏమీ లేదు. ఇందులో విధి విధానాలు లేవు, హోమాలు లేవు. కరెక్ట్గా 3 సార్లు శ్వాస బంధించి 6వసారి వదిలితేనే కుటుంబం బాగుంటుంది అంటే అందరు వ్యక్తి, అటువంటిది ఏమీ లేదు. సింపులెస్ట్ థింగ్ ఇది. అట్లీస్ట్ మిగతా ప్రపంచం సంగతి నాకు వదిలి, నేను అందరితో కలిసి ఉంటాను, ఎవరి దిక్కు చూడను, ఎవరితో అనవసరంగా మాట్లాడను. ఇది నా జీవితకాల నిర్ణయం. అవసరమైన ఒక్క మాట మాట్లాడితే అదే ఉపయోగపడుతుంది. ఊరికి కూర్చొని సుత్తేసుకోవడం ఏంది? మనం అంతా కలిసి ఉన్నది మన పని చేసుకోవడానికి, కలిసి వండుకోవడం. పొద్దున్న లేచి ఒక్క మాట మాట్లాడుకోకుండా అద్భుతంగా వంట చేసుకొని నిశ్శబ్దంగా తిని ఎవరి పాటలు వాళ్ళ ఇంటూ లేచి వెళ్ళిపోవచ్చు. ఈ విషయం అయ్యే ఓషో దాంట్లో గట్టిగా పోయి అరవడము, కెథార్సిస్, అంత రిప్రెషన్ ఎందుకుంటుంది? ఉంటుంది చాలా. బికాజ్ ఆ వ్యక్తుల గురించి అనుకోని గలీజ్ అయిపోతారు. అసలు వేరే వ్యక్తి గురించి ఆలోచించకూడదంట నేను.
లివ్ యువర్ లైఫ్ ఫుల్లెస్ట్. అసలు బుక్ చదువుకుంటాను మన వ్యాపకంలో ఉంటే అది అసలు ఇంత కూడా రాదు కదా. డైవర్షన్ చేసేస్తే సెకండ్ కూడా నేను గమనించింది వితిన్ నో టైం ఈగో బయటకు వస్తుంది. నీకంటే నాకు ఎక్కువ తెలుసు అనే ఒక ధోరణి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఎలా కలపాలి అది కూడా తెలీదా అంటారు అంతే. అది ఈగో నుంచే వచ్చింది. ఎలా కలపాలంటే ఎలా కలపాలో చూపించాలి, ఎక్స్పెక్టేషన్ ఎలా కలపాలో చూపించాలి. ఇది తరగడం కరెక్ట్ ఉందా? అయ్యో అసలు ఎక్కడ చదువుకున్నావమ్మా నువ్వు చదువు ఏదో అంటారు. దరిద్రం నోరు అది మొత్తం చెడగొడతారు. అసలు మంచి మంచి వ్యక్తులు నేను పేర్లు చెప్పాను. అట్లీస్ట్ నేను ఒక 500-600 మందిని నా లైఫ్లో కలిసిన. నేను వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి చూస్తే ఇవే కారణాలని తెలిసింది. ఆర్థిక సమస్యలు కాదు, అత్తగారు ఎట్లా అన్నది అందరికీ. చారు నిన్న వచ్చింది ఒక కోడలు, ఒక టాక్ చేసినాం, అది టాక్లో పెట్టలే. వాళ్ళ అత్త ఏం చేసినా పేరు పెడుతుంది. ఇట్లా నా చేసేది చారు ఏ అంటదాన్ని ఘోరంగా అసలు పోయి ఏడుస్తుంది. అందరి ముందు అంటది అన్నట్టు. జనరేషన్ కూడా కొంచెం నా కోడలు చారు చేసి పెట్టింది, మోషన్స్ అయినాయి అమ్మా, ఏమేస్తుంది ఏమో. పక్కకి వెళ్ళిపోదామంటే కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తుందంట. మా అమ్మ వాళ్ళ జనరేషన్ కి నన్ను అడిగితే ఒక అద్భుతం సలహా ఇచ్చా. ఆ సలహా పాటించని చెప్పాను. జనరేషన్ కి సెన్సిటివిటీ పెరుగుతూ వస్తుంది ఒక రకంగా. చీకట్లో మూతి పని రాలగొట్టని చెప్పిన సొల్యూషన్స్ ఉన్నాయి. ఏం దరిద్రం మెంటాలిటీ సార్ అది. చిన్న పాప స్ట్రగ్లింగ్, ఏమీ లేదు అక్కడ, ఈగో. అలాగే నాకు కట్టుకునే చీర, ఏ ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలో తెలియదా? ఎవరు ప్రొఫెసరా లేకపోతే మనం నిరంతరం అరే ఎవరిష్టం వాళ్ళది. నిజంగా ఏం చెప్పాలి, ఏది నీ ప్రాబ్లం తో నువ్వు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని చెప్తే అయిపోతుంది. మనం ఏదో కొత్తగా వచ్చాం కదా రెస్పెక్ట్ ఇద్దాం ఈసారి కిందాంలే అలవాటు అవుతుంది. నేను అంటుంది ఎవ్వరి మాట ఎవరు వినొద్దు. రెస్పెక్ట్ ఇచ్చిన వాడికి వాడి మాట వినాలి. అసలు కమాండ్ చేసేవాడు ఈగోయిస్ట్ పర్సన్ తీసి అవతల నువ్వుకండి వాడు ఎవడైనా. ఇదంతా ఎందుకో కుటుంబం బాగుండాలంటే ఇదే పద్ధతి. మోసం చేసుకోవద్దు ప్లీజ్. మోసం చేసుకోవద్దు. ఈ సోకాల్డ్ ప్రేమ అనే పదంతో ఈ మోసంలో పడకండి. నేను క్లియర్గా చూస్తున్నా ఈ కుటుంబ వ్యవస్థ అంతా మేడిపండిది. ఎక్కడ బాగుంటుంది, ఒకరితో ఒకరు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకూడదు. ఒకటి ముగిద్దాం. రెండోది లెట్ అస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. వాడు దుర్మార్గుడు అయి ఉండొచ్చు, లేదా నువ్వు అనుకున్నట్టు ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత వాడిని క్రిటిసైజ్ చేయాలని లేదు, కానీ వాడిని కరెక్ట్ చేయొచ్చు. ఏకాంతంగా పిలిచి మాట్లాడు. ఒక పేపర్ మీద రాసి ఒక ఐడియా ఎక్కువసార్లు రిపీట్ చేయకు, చెప్పిందే చెప్పకు. ఏదైనా అడిగినప్పుడు సలహా హుందాగి క్రిటిసైజ్ చేయకు, చులకనగా మాట్లాడకు. ఇవన్నీ కలిసే ఒక చెడిపోతుంది కుటుంబం చిన్న చిన్న విషయాల దగ్గరనే. నేను నా కళ్ళతో చూస్తాను కదా, నాకు అనిపిస్తుంది ఇంత వయసు వచ్చి ఏం తెలియదు. ఉన్నాయి నాకు తెలుసు. నేను చెప్పేది మా ఇంటి గురించి కాదు. ఐ హావ్ సీన్. నేను చాలా చోటుకి వెళ్తా. అందుకని నా ఉద్దేశం నిజంగా అన్ని కుటుంబాలు బాగుండాలంటే మీ చెప్పులతో పాటు ఈగోలు బయట పెడతాయి. ఈగో ఉంటే అది కుటుంబం కాదు, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా గొడవలు అయితే ఈగో ఉంటే గొడవ అవుతుంది. ఇప్పుడు అత్త అని అనుకున్న తర్వాత కోడలతో ఎట్లుంటుంది? ఆమె మనిషి అని గుర్తిస్తే కోడలు కూడా మనిషి అని తెలుస్తుంది. అత్త కోడలు కలిసి ఉండడం అసాధ్యం చెప్పే పద్ధతి. నా దృష్టిలో అది మిషన్ ఇంపాసిబుల్. మనుషులు కలిసి ఉంటాం. మనమంతా 5 ఫ్రెండ్స్ కలిసి ఉంటాం, కలిసి ప్రయాణం చేస్తాం. నేను ఒక కంపెనీ పెట్టిన, నేను CEO, ఆమె అటెండర్. ఎట్లా ఉంటుంది? అయ్యప్ప దూరం కూర్చోపో అంటుంది. డిసిగ్నేషన్ వచ్చేస్తుంది. కోడలు వచ్చినా నువ్వు నాకు చెప్తావా అంటుంది. మనిషి మనిషికి చెప్పుకోవచ్చు, కోడలు అత్తకు చెప్తుందా? అసలు సమాజం ఒప్పుకుంటుందా? అత్త మాట కోడలు వినాలంతే. ఇది ఏం రూలే? అంత స్టూపిడ్గా చెప్పిన ఎందుకు వినాలి? అసలు ఎవ్వరి మాట ఎవరు వినకూడదు, ఎవ్వరి మాట వాళ్ళు వినుకోవాలి అంతే. ఒకరితో ఆహ్లాదకరంగా ఉందా లేదా చెక్ చేసుకొని, ఆహ్లాదకరంగా లేకపోతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి. ఫైండ్ యువర్ వే అవుట్. ఒకటే ఇంట్లో పడుండి పీకులాడకండి. వ్యక్తిగతంగా ప్రతి మనిషి దేవుడే. ఆ వేరే వ్యక్తి దగ్గరికి రాగానే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. దమా ఖరాబ్ చేసుకొని ఎక్కువ ఆలోచించి పిచ్చి పిచ్చి లేకుండా. సో ఇది ప్రపంచం గురించి నాకు తెలియదు. నేను నిర్ణయం తీసుకుంటున్నా. నాకు గనక కుటుంబంలో ఇబ్బంది అనిపించిన రోజు, నా ఏకాంతానికి భంగం అనిపిస్తే నేను పెట్టకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాను. నాకు నా లైఫ్ ఇంపార్టెంట్. ఇది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలంటున్నా. నేను ట్రై చేస్తా కరెక్ట్ చేయడానికి. ఒకడు మారడం తెలిస్తే వదిలేస్తా, దాన్ని బాధగా మార్చుకునే అవకాశమే లేదు. ఇది ప్యూర్ అండర్స్టాండింగ్ నుంచి మాట్లాడుతున్నా. జీవితంలో నేను జన్మ తీసుకునేది బాధపడడానికి కాదు,
ఒకరి గురించి కామెంట్లు చేయడానికి కాదు, ఒకరి గురించి మాట్లాడుకోవడానికి కాదు, నా పని చేసుకోవడానికి. నాకు ఇది ఎవరు చెప్పారు? మామిడి పండు చెప్పింది, మామిడి చెట్టు చెప్పింది. అది తన మామిడికాయలు బయటకు తీసుకోవడానికి పుట్టింది అది. అంతకుమించి దానికి ఏం పర్పస్ లేదు. నా పని నాది. దీంట్లో సామరస్యం కుదిరితే ఫైన్, లేకపోతే నాట్ నెసెసరీ. టైం వేస్ట్. అందరి మధ్యలో ఉంటూ అందరు కలిసి ఉండి ఒక దేవాలయం లాగా ఉంచుకోవాలి కుటుంబాన్ని. దేవాలయంలో ఎట్లయితే కుటుంబ సభ్యులతో నోరు మూసుకొని కూర్చుంటారో అట్లా ఇంట్లో నోరు మూసుకొని చిరునవ్వుతోటి చక్కగా ఎవరికి వాళ్ళు ఒకరికొకరు గుసగుసలాడుకొని మాట్లాడుకోవాలి. అప్పుడు ఎంత బాగుంటుంది. ఫ్యామిలీ ఈజ్ అమేజింగ్, డివైన్. ఈ చిన్న మానసిక పరివర్తన వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. కోడలు చెప్పుకోగలగాలి అత్తకి ఏదైనా. అత్త ఏ ఒపీనియన్ నీకు చెప్పకుండా చెప్పింది ఓకేరా నాన్న పోలేరా ఎట్లా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది, ఈగో వచ్చేస్తుంది. నా మాట వినాలి. అవి కాదు, ఈ డిసిగ్నేషన్ కారణం. అత్త, కోడలు, మామ, అల్లుడు, మొగుడు, ఇవే కారణం. ఇవే డేంజరస్ టర్మ్స్. నువ్వు మనిషిగా ఎంటర్గా ఇంట్లోకి, అత్తగా ఎంటర్ కాకు. కోడలు రాగానే ఈమె అత్త అవుతుంది, అత్తవగానే అత్తలాగా మాట్లాడుతుంది. ఈ సూర్యకాంతం ఉండే మన పాలిట కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంత అబద్ధం అది. నువ్వు మనిషిగా ఉండు చాలు. యు ఆర్ నాట్ హియర్ టు చేంజ్ ఎనీబడి. ఎవ్వరు నువ్వు చెప్తే మారరు. అంత అర్హత నీకు లేనే లేదు. మారాలనుకుంటే గురువు దగ్గరకో ఎక్కడికో వెళ్ళి మారుతారు. పర్వాలేదు సార్. కానీ నా ఉద్దేశం ఏంది, మనం ఆనందంగా ఉండాలంటే మనం విత్డ్రా అవ్వాలి చాలా విషయాల నుంచి. అన్నిటిని పట్టించడమే కష్టం ఫ్యామిలీలలో మామూలు జనరల్గా. ఇప్పుడు నేనున్నాను, నేను 100% ఇవి చెప్పిన ప్రతి మాట నేను ఆచరిస్తున్నది. నేను ఎవరి దిక్కు చూడను, నేను తలెత్తి కూడా చూడను. ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, నేను ఎప్పుడు పోయి ఇంటర్ఫియర్గా నా కాన్వర్జేషన్ నాదే అవసరమైతే నేను అవసరమైతే పిలుస్తారు నన్ను. నేను వెళ్ళి గెలుక్కోక్కర్లే. ఇప్పటి వరకు ఒక్కరి వస్తువు నేను ముట్టుకోలే. మా అమ్మ వాడే కబోర్డ్ ముట్టుకోలే నేను. ఐ డిడ్ నాట్ టచ్ ద కబోర్డ్. నాకు అవసరం లేదు మా అమ్మది అది. మా అమ్మ ఉన్నా లేకపోయినా నేను దాన్ని ముట్టుకోను. ఒకవేళ ముట్టుకోవలిస్తే పర్మిషన్ తీసుకొని ముట్టుకోవాల్సిందే. ఈ చిన్న సెన్స్ ఉండాలి. ఇది ఒకరు నేర్పించేది కాదు. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. అరే మనం అంతా హాయిగా ఉండాలంటే ఏం చేద్దాం చెప్పండి రా. నా వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా బేటా మీకు? ఎక్కడన్నా బాధపడ్డావు నా మాటలతో? అవును అత్తమ్మ, లేదా అవును మా అమ్మ, మీరు ఇట్లా అందరి ముందు అంటే ఇప్పటి నుంచి అన్నం రా నేను సరేనా అని చెప్పుకోగలగాలి. ఈ ఈగోలు దగలయ్యా, ఈ మాటలు దగలయ్యా, మొత్తం గబ్బు గబ్బు లేపుకుంటారు. ఇంకోటి, మాటల వల్ల గొడవలైతే అవి సర్దుకోవడానికి మాట్లాడి ఇంకా అనిస్తుంది మాటలు వేసుకొని ఇంకా గొడవ పడుతున్నారు. నేను చూశాను అట్లా. నువ్వు నోరు మూసుకో అంటారు అక్క. అందరూ ముందు నోరు మూసుకోంటావా? చెప్పు తీసుకొని కొట్టేందుకు నువ్వు హ్యాపీగా ఉండు. అందుకని నా మీద కోపం వచ్చినా సరే నువ్వు ఆనందంగా ఉండాలంటే విత్డ్రాగా, డోంట్ ఇంటర్ఫియర్ ఇంటూ ఎవ్రీ అదర్ డ్యామ్ థింగ్. నీ సుఖం నువ్వు చూసుకో కుటుంబంలో.